మొత్తానికి 3 వీక్స్ వచ్చేసరికి ఈ ఏపీ హైకోర్ట్ జాబ్స్‌కు సంబంధించినటువంటి కోర్టు కేసు ఏదైతే ఉందో అది హియరింగ్‌కి రాలేదు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే మరి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి? ఇక నాలుగోసారి హియరింగ్‌కి ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించిన లిస్టింగ్ అనేది ఎప్పుడు జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు లిస్టింగ్ అనేది ఎప్పుడు చేస్తారు? వీటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే వరుసగా 3 వీక్స్ మండేసు ఈ కోర్టు హియరింగ్‌కి లిస్టింగ్ అనేది చేయటం జరిగింది. కానీ హియరింగ్‌కి రాలేదు. మొదటిసారి 67 నంబర్, రెండోసారి 59 నంబర్, మూడోసారి 104 నంబర్ కేసు నంబర్ అన్నమాట ఇది. అయితే ఇలా తగ్గుకుంటూ, పెరుక్కుంటూ పోవడం జరిగింది. మరి ఈసారి ఎన్నో నంబర్ వస్తదో మనకైతే తెలీదు గానండి. మళ్ళీ వచ్చే మండే రోజున ఈ హియరింగ్‌కి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అంటే డిసెంబర్ 1. ఇక డిసెంబర్ 1కి ఈ కోర్టు కేసు సంబంధించిన హియరింగ్ ఉంటే గనక ఇవాళ శుక్రవారం 28వ తారీఖు నవంబర్ 2025. అయితే ఇవాళ సాయంత్రం ఈ లిస్టింగ్‌కు సంబంధించిన అప్డేట్ అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉంది. రేపు గనక సాటర్డే అయ్యుండి హాలిడే గనక ఇస్తే. రేపు కూడా ఒకవేళ కోర్ట్ హియరింగ్ గనక జరిగినట్టయితే వేరే కేసుల మీద సాటర్డే కూడా వర్కింగ్ డే అయితే పోయిన వారం లాగానే ఈ వారం కూడా శనివారం సాయంత్రం లిస్టింగ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఏది ఏమైనప్పటికీ లిస్టింగ్ మాత్రం జరుగుతది. అది ఎప్పటికి జరుగుతది అంటే సోమవారం డిసెంబర్ 1కు జరుగుతది. మరి ఈసారన్నా హియరింగ్‌కి వస్తదా? రాదా? అంటే మాత్రం కేసును బట్టి ఏం చెప్పలేము. కేసు నంబర్‌ని బట్టి ఏం చెప్పలేము. ఎందుకంటే ముందున్న కేసులు అలాంటివి. మొన్న స్పీడ్‌గా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసినాయి. అంటే ఒక ఆర్డర్‌లో లేకుండా ముందుది వెనక, వెనకది ముందు అలా చేయటం జరిగింది. మనం మాట్లాడుకుందాం. మరి ఈసారి వచ్చేసరికి తక్కువ నంబరు రావాలని కోరుకుందాం. త్వరగా మీ కేసు అనేది హియరింగ్‌కి రావాలని కోరుకుందాం. ఇక ఆ స్టే అనేది ఈసారైనా ఎత్తేయాలని కోరుకుందాం. ఆ తర్వాత రిజల్ట్స్ రిలీజ్ కావాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇక క్యాన్సిల్ అనేది జరగని విషయం అది. దాని గురించి మనం పక్కన పెట్టేద్దాం. అసలు పూర్తిగా మర్చిపోదాం. కామెంట్ చేసేవాళ్ళు కామెంట్ చేస్తా ఉంటారు. ఓకేనా? ఇదండి ఓవరాల్‌గా అయితే. మీకు అప్డేట్ వచ్చిన తర్వాత అప్డేట్ ఇస్తాను. థాంక్ యూ సో మచ్.